రాధ అయితే వాళ్ళ పని మనిషి రాకపోవడంతో వాళ్ళ ఇంటికి వచ్చి వంట చేస్తుంది. ఇక అంకుల్ వాళ్ళ ఇంట్లో వంట చేస్తూ ఉండగా అంకుల్ భోజనం చేస్తూ ఉంటారు. ఇంతలో అక్కడికి వాళ్ళ కొడుకు విరాజ్ వస్తాడు. విరాజ్ రాగానే, ఏంటి డాడీ ఈరోజు లక్ష్మి రాలేదని వేరే ఆవిడని పెట్టావా ఏంటి అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని అతనైతే ఇలా అంటూ ఉంటాడు, వేరే ఆవిడ కాదురా తను మన మనిషే అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని ఇంతలో రాధ అయితే వెనక్కి తిరిగి ఇలా వస్తూ ఉంటుంది. అక్కడ ఉన్న రాధని చూసి తనైతే ఒక్కసారిగా షాక్ అయ్యి, ఏంటి నువ్వెందుకు మా ఇంటికి వచ్చావని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటాడు. వంట చేయడానికి వచ్చాను, వంట చేసి పెట్టాను కదా తినండి అని చెప్పి రాధ అతనితో అంటూ ఉంటుంది. అబ్బా ఏంటి ఈ చెత్త తిండంతా నేను తినలేకపోతున్నానని చెప్పి అంటూ ఉంటాడు. నాకు నచ్చినట్టుగా లేదు అని చెప్పి అంటూ ఉంటే, అయితే నువ్వు పెళ్లి చేసుకోరా, పెళ్లి చేసుకుంటే నీ పెళ్ళం నీకు నచ్చింది వండి పెడుతుంది అని చెప్పి అంటూ ఉంటాడు. ఏంటి డాడీ నువ్వు ఎన్నిసార్లు చెప్పాను పెళ్లి చేసుకోను అని, నువ్వెందుకు ఇలా నన్ను విసిగిస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటాడు. నేను కూడా అదే చెప్తున్నాను కదా, పెళ్లి చేసుకో అంటే నువ్వెందుకు పెళ్లి చేసుకోవట్లేదు అని చెప్పి అంటూ ఉంటాడు. నేను చచ్చేలోగా ఎలాగైనా సరే నీ పెళ్లి చూడాలని చెప్పి అంటూ ఉంటాడు. ఇంతలో అతనికైతే హార్ట్ స్ట్రోక్ వస్తుంది. ఇక గుండెపోటుతో అలా అక్కడ కూర్చొని ఉండిపోతాడు. డాడీ ఏమైంది డాడీ అని చెప్పి అంటూ ఉంటాడు. రాధ కూడా అంకుల్ లేవండి అంకుల్ అని చెప్పి రాధ కూడా కంగారు పడుతూ ఉంటుంది. ఇక పదండి డాడీ హాస్పిటల్కి వెళ్దామని చెప్పి విరాజ్ వాళ్ళ నాన్నతో అంటూ ఉంటే, నువ్వు నన్నేమి హాస్పిటల్కి తీసుకువెళ్ళిన అవసరం లేదు, నా మాట విని వాడివి నన్నెందుకు హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాలని చెప్పి వాళ్ళ డాడీ అనేసరికి తనైతే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.